నమస్తే శ్రవణ్ గారు. నమస్తే అండి. మనీ మేనేజ్మెంట్ తెలియక డబ్బులున్న వాళ్ళకి ఎలా ఖర్చు పెట్టాలో తెలీదు. ఖర్చు పెట్టాలనుకున్న వాళ్ళకి డబ్బులుండవు. ఈ 2 ఉన్న వాళ్ళకి ప్రశాంతత ఉండదు. అసలు వీళ్ళు మనీ మేనేజ్మెంట్ అనేది ఎట్లా చేసుకోవాలి అంటారు? చాలా కాంప్లెక్స్ టాపిక్ అండి. మనీ మేనేజ్‌మెంట్‌ని మీరు మనీని మేనేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎమోషన్స్‌ని మేనేజ్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే మనం చాలా సార్లు మనం ఏ వస్తువైనా కొన్నా సరే, ఏది చేసినప్పటికీ కూడా అది ఇగోతోనో, ఎమోషనల్లీ ఇంబాలెన్స్ అవ్వటం వల్లో మనం ఆ పని చేస్తుంటాం. హ్మ్. చాలా సార్లు చూడండి మనం కార్ ఎందుకు కొంటుంటాం? మన సాటిస్ఫాక్షన్ కన్నా కూడా పక్కన వాడు ఈ కారు కొన్నాడు కదా! వాడికన్నా మంచి కారు కొనాలనే ఉద్దేశం ఖచ్చితంగా లోపల ఉంటుంది. ఈ వాళ్ళు ఆ బంగారం కొన్నారు కదా! ఆడవాళ్ళు ఇంకా పెద్ద బంగారం కొనాలి అని చెప్పేసి నెక్లెస్ కొనాలి, వడ్డానం కొనుక్కోవాలని చాలా మంది అనుకుంటారా లేదా? అవును. లేదు. కొంతమంది మగవాళ్ళు ఏ ఇది కొన్నారు. వాళ్ళు అంత పెద్ద ఇల్లు కట్టారంటే మనం ఇంకా పెద్ద ఇల్లు కట్టాలి అని చెప్పేసి అప్పులు, ఊబులు కూరుకుపోయిన వాళ్ళు ఉన్నారు కదా! షోకేస్ ఆఫ్ ప్రెస్టీజ్. సో ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు ఎమోషన్స్. ఎవరైతే ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ అవ్వగలరు. అందుకనే ఏమంటానంటే మనీ మేనేజ్‌మెంట్‌లో 80% ఈజ్ మైండ్ సెట్, ఈజ్ సైకాలజీ, 20% స్ట్రాటజీస్. హ్మ్. సో ఈ 80% ఏదైతే ఉందో ఈ సైకాలజీ, ఈ మైండ్ సెట్‌ని ఎప్పుడైతే ఈ సైకాలజీని హ్యాండిల్ చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ సాధిస్తారు. ఎంతోమంది సుశీల్ కుమార్ అని వినే ఉంటారు మీరు. సో ఆయన కేబీసీలో 5,00,00,000 సంపాదించాడు. హ్మ్. ఫస్ట్ టైం కేబీసీలో 5,00,00,000 సంపాదించిన ఒక వ్యక్తి, 7,000 రూపాయలు సంపాదించే ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసాడు. ఎందుకంటే అతనికి మనీ మేనేజ్మెంట్ రాక. మనీ మేనేజ్మెంట్ ఎందుకు రాదు అంటే పక్కన వాళ్ళు నువ్వు తోపు, నువ్వు తురుము, నీకన్నా గొప్పోడు లేడు, నువ్వు సినిమాలు చేయి, నువ్వు అక్కడికి చేయి అంటే ఆయన పాపం ముంబై వెళ్ళిపోయి వాళ్ళందరూ చెప్పిన మాట వినేసి రాంగ్ ఎన్విరాన్మెంట్లో పడిపోయి ఆయన లైఫ్‌ని డిస్ట్రాయ్ చేసుకున్నాడు. ఇంకొక వ్యక్తి మైకేల్ కొరాలో అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆయన రోడ్డు మీద ఊడ్చుకునేవాడు. ఒక గార్బేజ్ క్లీనర్. రోడ్లు క్లీన్ చేస్తారు కదా! హ్మ్. ఆ వ్యక్తికి 9.75 మిలియన్ యూరోస్ వస్తే 8 సంవత్సరాల్లో తాగుడు మొత్తం వీటికంతా అయిపోయి చివరికి 8 సంవత్సరాల తర్వాత అదే రోడ్లు మళ్ళీ ఊడ్చుకోవడం మొదలుపెట్టాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? నాకు ఈ $1 మిలియన్ రాకపోయినట్టుంటే బాగుండేది. అప్పుడే లైఫ్ బాగుండేది అని. హ్మ్. ఎందుకు? రోడ్డు చెత్త ఊడ్చుకునేవాడు ఎక్స్‌పెక్టేషన్ లేవు. లైఫ్ స్టైల్ చూడలేదు. పబ్స్, కల్చర్ ఇవేమి తెలీదు. కానీ ఒక్కసారి ఆ లైఫ్ చూసిన తర్వాత ఆ లైఫ్ నుంచి మళ్ళీ కింద పడిపోయి రోడ్లు ఊడ్చుకుంటుంటే సో ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకే వీళ్ళందరూ నాశనం అయిపోయారు. సో మనీని సంపాదించాలనుకున్నా, మనీని నిలబెట్టుకోవాలనుకున్నా, ప్రశాంతతను బిల్డ్ చేసుకోవాలనుకున్నా ఏదైనా సరే సైకాలజీ అది తెలుసుకుంటేనే సక్సెస్ సాధిస్తారు. థాంక్ యూ. థాంక్ యూ.